కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రైతుల సొమ్మును పాలకవర్గం నేతలు అడ్డగోలుగా దోచుకున్నారు. ధాన్యం కొనుగోలులో ₹1,00,00,000కు పైగా దుర్వినియోగం చేశారు. చివరికి రైతుల లాకర్స్ లో దాచుకున్న బంగారాన్ని సైతం మాయం చేశారు. అధికారుల విచారణలో ఈ అక్రమాల బాగోతం బయటపడగా అధికారులు పాలకవర్గానికి నోటీసులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా మాక్లూరు ప్రాథమిక సహకార సంఘంలో రైతుల బంగారం మాయమైంది. సుమారు 10 లక్షలు విలువ చేసే 25 ప్యాకెట్ల బంగారం కనిపించకుండా పోయింది. పాలకవర్గం చేతివాటం ప్రదర్శించి రైతుల బంగారాన్ని మింగేసినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే పాలకవర్గ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. 2 ఏళ్ల క్రితం ఈ సొసైటీ పరిధిలో రైతులకు బంగారంపై రుణం అందించారు. ఇలా ₹1,30,00,000 వరకు బంగారు రుణాలను పంపిణీ చేశారు. కొందరు రైతులు డబ్బు కట్టి తమ బంగారాన్ని తిరిగి తీసుకున్నారు. వారికిచ్చిన డబ్బులు సొసైటీలో జమ చేయకుండా మింగేశారు. ఈ వ్యవహారంపై సహకార శాఖ అధికారులకు ఫిర్యాదులు రాగా విచారణ చేపట్టారు. లాకర్లలో 65 బంగారం ప్యాకెట్లు ఉండాల్సి ఉండగా 25 ప్యాకెట్లు కనిపించడం లేదని గుర్తించారు. వాటి విలువ సుమారు 10 లక్షల వరకు ఉంటుందని తేల్చారు. ఆ బంగారాన్ని పాలకవర్గంలో 2 సభ్యులు మాయం చేసినట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు. అది ఒక 96 ప్యాకెట్ల నుంచి ఒక 26 ప్యాకెట్లు మిస్ అయింది. ఒక 26 ప్యాకెట్లు ఒక్కొక్క ప్యాకెట్కు 50 గ్రాములు ఉండొచ్చు, 100 గ్రాములు ఉండొచ్చు. సో అక్కడ నుండి మొత్తం మిస్ అయింది. కన్సర్న్ ఎవరైతే ఆ రైతులు ఉన్నారో వాళ్ళు గోల్డ్ లోన్ రెన్యువల్ చేసుకుందామని, లేకపోతే ఆ గోల్డ్ లోన్ మొత్తం తీసేసి వాళ్ళ వస్తువులు కావాలని పోతే మాత్రం అక్కడ గోల్డ్ మొత్తం మిస్సింగ్లో ఉన్నది. ఇది కూడా అధికారులు ఖచ్చితంగా హైడ్ చేస్తున్నారు. మాక్లూరు సొసైటీలో బంగారం ప్యాకెట్ల మిస్సింగ్ పై ఆడిట్ నిర్వహించిన అధికారులు ధాన్యం కొనుగోలులో నిధులు దుర్వినియోగమైనట్లుగా గుర్తించారు. మాక్లూరు సొసైటీలో 26 గ్రామాలకు చెందిన సుమారు 5,000 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. విండో పరిధిలో 14 కొనుగోలు కేంద్రాల ద్వారా గత సంవత్సరం పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేశారు. కేంద్రాల నిర్వహణ, ఇతరత్ర ఖర్చుల పేరుతో భారీగా డబ్బు ఖర్చు పెట్టారు. తప్పుడు లెక్కలతో అడ్డగోలుగా దోచుకున్నారు. ప్రస్తుతం పాలకవర్గం సైతం చేతివాటం ప్రదర్శించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ధాన్యం కొనుగోలులో ₹1,06,00,000 నిధులు దుర్వినియోగమైనట్లు అధికారులు గుర్తించి పాలకవర్గానికి నోటీసులు జారీ చేశారు. యాక్చువల్లీ 2022 నుంచి ఆగస్టు 2024 వరకు ఎంక్వైరీ రిపోర్ట్ జరిగింది. అందులో జరిగిన మిస్ ఆపరేషనే అది బయట స్ప్రెడ్ అవుతుంది. కానీ అది బెస్ట్ అలిగేషన్ ఉంది. ఆ అలిగేషన్ని ఆల్రెడీ వాళ్ళందరికీ ఎవరైతే బాధ్యులు ఉన్నారో, అంటే బాధ్యులు చేసి ఎంక్వైరీ రిపోర్ట్లు వచ్చిందో వాళ్ళకి ప్రతి ఒక్కరికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ నుంచి వాళ్ళు నోటీస్ ఇచ్చిన 15 రోజులు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఏది మా జిల్లా సహకార శాఖ అధికారి గారికి. అది ఇచ్చుకున్న తర్వాత ఫర్దర్ ఆర్డర్ ఏదో వస్తుందో దాని ప్రకారం మేము ఫాలో అవుతాం. మాక్లూరు సహకార సంఘం బాగోతంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి అక్రమార్కుల భరతం పట్టాలని రైతులు కోరుతున్నారు. తప్పులన్నీ గత పాలక వర్గానివే అంటూ కొత్త పాలక వర్గం చేతులెత్తేయడం అనుమానాలకు తావిస్తోందంటున్నారు. ఇప్పటికైనా అధికారులు రైతులకు మేలు చేసేలా నిధులను రికవరీ చేయాల్సిన అవసరం ఉంది.